ఓ- ఓకే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను మీ జాన్ రెడ్డి తీగల. తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి ఫలితాల ప్రకటన తర్వాత ఈ డిఎస్సి తెలంగాణ రాష్ట్రంలో రెండవ డిఎస్సి. ఈ రెండవ డిఎస్సిలో అనేక మంది అసాధారణ వ్యక్తులు అనేక కష్ట నష్టాలు ఎదుర్కొని ఈ డిఎస్సిలో టాప్ ర్యాంకర్ గా జిల్లా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ గా సాధించారు. మరి వివాహం అనేది ముఖ్యంగా మహిళలకు పెళ్లి అనేది విద్యకు ఆటంకం అని భావిస్తున్న నేటి తరుణంలో మరి ప్రోత్సహిస్తే మహిళలు కూడా జిల్లా స్థాయిలో మంచి ర్యాంకు సాధించగలరు అని చెప్పి వనపర్తి జిల్లాకు చెందినటువంటి లక్ష్మి జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ హెచ్ఈటి టాపర్ గా నిలిచారు. 81.10 స్కోర్ తో మరి వనపర్తి జిల్లా అనగానే మీకు మరో అంశం చెప్పాలి. ఈ డిఎస్సిలో తక్కువ ఉద్యోగాలు ఉన్న జిల్లాలలో వనపర్తి కూడా ఒకటి. హెచ్ఈటి ఉద్యోగాలు చాలా తక్కువగా ఉన్నాయి, కాంపిటీషన్ హెవీగా ఉంది. అలాంటి జిల్లాలలో ఈ యొక్క హెచ్ఈటి టాపర్ గా నిలిచింది. తన డిఎస్సి ప్రస్థానం ఎలా జరిగింది, డిఎస్సి జర్నీలో తాను ఎలా మెలకువలు పాటించింది, మొదలగు అంశాలు ఆ మాటల్లోనే తెలుసుకుందాం. రైట్ లక్ష్మి, గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. ముందుగా కంగ్రాచులేషన్, జిల్లా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అమ్మా, ఈ జిల్లా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అని ప్రిపరేషన్ లో ఎప్పుడైనా ఊహించావా, అనుకున్నావా? లేదు సార్, ఎప్పుడు ఊహించలేదు అసలు. వనపర్తి జిల్లా అంటేనే చాలా పోటీ ఉంటది, తక్కువ పోస్టులు ఉన్నాయి అన్నిటితో పోలిస్తే. ఉమ్, ఇంకోటి ఎవరు అడిగినా చెప్పేది ఇక్కడ చదివే వాళ్ళు ఎక్కువ ఉంటారు, పోటీ ఎక్కువ ఉంటది అనుకున్నాం సార్. అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ర్యాంక్ వస్తుందని. ఫస్ట్ ర్యాంక్ రాగానే ఏమనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది సార్ అసలు. రైట్ తల్లి, ఒక్కసారి నీ వ్యక్తిగత పరిచయం, మీది ఎక్కడ, ఎలా ప్రిపేర్, ఎక్కడ చదివావు, ఏం చదివావు మా శ్రోతల కోసం. సార్ నా పేరు జి లక్ష్మి, మాది కానేపల్లి గ్రామం, కొత్తకోట మండలం, వనపర్తి జిల్లా సార్. నాది 1 to 5th వచ్చి మా ఊర్లోనే గవర్నమెంట్ స్కూల్లో చదివాను సార్. 6th to 10th వరకు కొత్తకోట ప్రైవేట్ స్కూల్లో చదివాను సార్. ఇంటర్ కొత్తకోటనే సార్. టీటీసీ వచ్చేసి మానస డిఎడ్ కాలేజ్ చదివాను సార్. టీటీసీ చదివిన తర్వాత నేను 2018 డిఎస్సి రాశాను సార్. అప్పుడు దగ్గరకు వచ్చి మిస్ అయింది సార్. టీటీసీ ఎప్పుడు అయిపోయింది తల్లి? 12 to 14 బ్యాచ్ సార్ నాది. 12 to 14 రాసిన తర్వాత మీరు 16 లో ఒక టెట్ రాశారు కదా, ఆ టెట్ లో స్కోర్ ఎంత? ఆ టెట్ వచ్చేసి 108 సార్ నాకు. 108. 108 మళ్ళా 2015లో మరో టెట్ వచ్చింది. టెట్ హెచ్ఈటి డిఎస్సి కన్నా ముందు ఆ టెట్ లో స్కోర్ ఎంత? ఆ టెట్ లో 111 సార్ నావి. 111 పెరిగినాయి 3 మార్కులు. రైట్. 2017 టీఆర్టీ రాశారు కదా, ఆ టీఆర్టీకి ఏమైనా కోచింగ్ అవును, వెళ్ళారా? ఎలా ప్రిపేర్ అయ్యారు 2017 టీఆర్టీ? వెళ్ళాను సార్. నేను బాసరకే వచ్చాను సార్. అక్కడనే మీరు పరిచయం సార్ నాకు. పిఐ చెప్తారు అక్కడ మీరు. అక్కడ మీ క్లాసెస్ బాగా విన్నాను సార్. మంచిగా యూజ్ అయింది సార్ అప్పుడు కోచింగ్. కాకపోతే అప్పుడు నాకు ఎందుకు మిస్ అయింది డిఎస్సి అంటే, నేను టెక్స్ట్ బుక్ చదవలేదు సార్ అప్పుడు ఎక్కువ. మీరు చెప్తూనే ఉన్నారు టెక్స్ట్ బుక్ చదవాలి, టెక్స్ట్ బుక్ చదవాలని, కానీ అప్పుడు అంత అనుభవం లేదు. టెక్స్ట్ బుక్ చదవకపోవడం వల్లనే నాకు మిస్ అయింది సార్ అప్పుడు డిఎస్సి. ఎంత మిస్ అయింది, ఎన్ని నేను మార్కులతో టెక్స్ట్ మిస్ బుక్ అయింది? 0.8 తో మిస్ అయింది సార్ అది, 0.8లో. కేటగిరీతో. చాలా పెయిన్ అనిపించింది, అవును సార్. చాలా దగ్గరికి వచ్చిపోయావు, బాధపడలేదా? అవును సార్, చాలా బాధపడ్డాం సార్ అప్పుడు. అప్పటికి మీ మ్యారేజ్ అయిందమ్మా? లేదు సార్, నేను ఎగ్జామ్ రాసిన తర్వాత, ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాసిన తర్వాత మేలో మ్యారేజ్ అయింది సార్ నాకు, 18 లో. మేలో మ్యారేజ్ అయింది. మీ సార్ ఏం చేస్తుంటాడు? మా సార్ బిజినెస్ చేస్తారు సార్. బిజినెస్ చేస్తుంటాడు. మరి మా 2018 నుంచి ఈ 24 వరకు ఈ 6 సంవత్సరాలు ఏం చేశావు? ఏమంటే సార్, ఇంకా 18 లో మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా పిల్లలు సార్. నాకు 2 పిల్లలు సార్. ఇంకా చిన్నపిల్లలా? పిల్లల తర్వాత కొంచెం పిల్లలు ఉన్నారు సార్. ఇంకా అప్పుడు నుంచి కూడా ఇప్పుడు పడుతుంది, అప్పుడు పడుతుంది, డిఎస్సి పడుతుంది పడుతుంది అన్నప్పుడు తీసి చదివే వాళ్ళం సార్. చదివే వాళ్ళం, మళ్ళీ ఇంకా పడకపోయేసరికి మళ్ళీ ఖాళీ అయ్యే వాళ్ళం. ఇంకా మొన్న ఎలక్షన్ ముందు ఎట్లాగైనా వేసి వెళ్తాడు అని చెప్పి, ఇంకా ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ మనకు కేసీఆర్ వేసినప్పుడు 7 పోస్టులు ఉన్నాయి సార్ వనపర్తి. ఆ 7 పోస్టులు చూసి చదవాలని కూడా అనిపించలేదు సార్ అసలు. అమ్మా ఇక్కడ చాలా భయం 2022లో అనిపించింది. లక్ష్మి, 2022లో మరో టెట్ జరిగింది కదా, ఆ టెట్ లో స్కోర్ పెరిగిందా ఏమైనా? అప్పుడు పెరగలేదు సార్. అప్పుడు నేను, నాకు చిన్న బాబు ఉండే, ప్రిపేర్ 23 కాకుండా టెట్, జస్ట్ అటెంప్ట్ చేశాను సార్. 23లో టెట్ 23లో టెట్ 118 సార్.
118 పెరిగినాయి మళ్ళా. నిన్న మొన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో వచ్చిన టెట్ అప్పుడు 132 సార్. 132 పెరిగినాయి. టెట్ స్కోర్ పెంచుకుంటూ వచ్చాం. రైట్. ఈ యొక్క డిఎస్సికి ఈ గవర్నమెంట్ మారినాక లేదా 7 పోస్టులు ఉన్నప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినవా, లేదా గవర్నమెంట్ చేంజ్ అయినాక ప్రిపరేషన్ స్టార్ట్ చేసినవా? 7 పోస్టులు ఉన్నప్పుడు కూడా చదివాను సార్. ఏదోలే ఇక ఇంత చదివినాం కదా, టెట్ స్కోర్ కూడా మంచిగా ఉంది, చూద్దాము రాద్దాము, మనకు కావాల్సిన ఒక పోస్టే కదా అని చెప్పి చదివాం సార్. ఉమ్, ఉన్నాము అంతలోనే పోస్ట్ పోన్ అవ్వడము. ఇంకా పోస్ట్ పోన్ అయిన తర్వాత మాత్రం ఇంకా ఇంకా బాగా చదవాలనిపించింది సార్. ఎందుకంటే పోస్ట్ పోన్ అయింది, టైం దొరికింది, పోస్టులు పెంచారు. ఇంకా 7 ఉమ్. పోస్టుల కంటే ఇప్పుడున్న 50 పోస్టులు కొంచెం బెటర్ కదా అని చెప్పి ఇంకా అప్పటి నుంచి కొంచెం సీరియస్ గా కూర్చున్నాను సార్, ఈ పోస్ట్ పోన్ అయినప్పటి నుంచి. మీ జిల్లాలో కాంపిటీషన్ కూడా ఎక్కువనే. అవును సార్, జిల్లాలో కాంపిటీషన్ ఎక్కువ, పోస్టులు తక్కువ. ఇంకా ఏదైతే ఏమైందిలే, ఇన్ని ఇన్ని రోజుల నుంచి చదివాం కదా, చూద్దాం ఇది ఒక్కసారి. అప్పుడు నేను ఉమ్, చేసిన మిస్టేక్ ఏంటో నాకు అర్థమైంది సార్. నేను టెక్స్ట్ బుక్ చదవకపోవడం వల్ల నేను ఇంత దగ్గర వచ్చి మిస్ అయింది. ఇప్పుడు టెక్స్ట్ ఉమ్. బుక్ చదివితే ఏమో ఫలితం ఉంటది ఖచ్చితంగా, చదవడం లేదు ఒక్కసారి అన్నట్లు. ఇంకా ఇప్పుడు ఓన్లీ ఉమ్. టెక్స్ట్ బుక్ చదవాలి సార్. నేను ఎక్కడ ఏ మెటీరియల్, ఏ నోట్ బుక్ ఏది చదవలేదు. చదవలేదు. అసలు టీచర్ కావాలని ఎందుకు అనుకున్నావు తల్లి? చిన్నప్పటి నుంచి ఇస్తాను సార్ టీచర్ కావాలని. ఇంటర్మీడియట్ ఏ గ్రూప్? ఎంపీసీ సార్. మ్యాథ్స్ పెద్ద ప్రాబ్లం లేదా నీకు? లేదు సార్, మ్యాథ్స్ ప్రాబ్లం లేదు, బాగుంది సార్. మొన్న కూడా అన్ని అన్ని క్వశ్చన్స్ బైకి బై వచ్చింది సార్ మ్యాథ్స్. బై బై. ఇంటి దగ్గర ప్రిపరేషన్ అయినావా? ఈ డిఎస్సికి ఏమైనా ఇల్లు పెట్టి స్టడీ హాల్ కానీ లైబ్రరీ కానీ వెళ్ళావా? సార్ నేను డిసెంబర్ నుంచి హాస్టల్లో ఉన్నా సార్. హాస్టల్లో ఉండి సరిహాల్కి వెళ్ళి ప్రిపేర్ అయ్యేదాన్ని. ఇక్కడ వనపర్తిలోనే. వనపర్తిలోనే హాస్టల్లో ఉండి అక్కడే స్టడీ హాల్ తీసుకొని డిసెంబర్ లో వెళ్తే మొన్న ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చినా సార్ నేను. దాదాపు 6-7 మంత్. అవును సార్, డిసెంబర్ నుంచి ఎగ్జామ్ పిల్లలు వరకు ఇబ్బంది స్టడీ కాలేదా? హాల్లో. ఫ్యామిలీ కదా, పిల్లలతో ఇబ్బంది చాలా కాలేదా? ఇబ్బంది, చాలా ఇబ్బంది అయింది. చాలా ఇబ్బంది అయింది సార్. అవును. ఎప్పుడు అనిపించలేదా తక్కువ పోస్టులు ఉన్నాయి, పిల్లల్ని ఇబ్బంది పెడుతూ, భర్తని ఇబ్బంది పెడుతూ, స్టడీ హాస్టల్లో ఉంటూ, ఫుడ్ సరిగా లేకుండా కష్టపడుతున్నా, అసలు వస్తుందా రాదా ఏంటి, ఒకవేళ మిస్ అయితే నా పరిస్థితి ఏంది అనే ఎప్పుడైనా నెగిటివ్ థాట్ ఎప్పుడు రాలేదా? చాలా సార్లు వచ్చింది సార్. వచ్చిందా? మరి చాలా ఎలా సార్లు అధిగమించావు? చాలా సార్లు. ఆ నెగిటివ్ థాట్ ని ఎలా ఎలా అధిగమించావు? అది అది ఎట్లా వచ్చిందంటే మా ఆయన ప్రోత్సాహంతో సార్. నేను ఎప్పుడు చాలా సార్లు అనిపించింది, చిన్న పిల్లల్ని వదిలిపెట్టి, నేను మా బాబుని వదిలిపెట్టినప్పుడు బాబు వయసు వచ్చేసి 1 year 8 months సార్. ఉమ్, అంత చిన్న బాబుని వదిలిపెట్టి వెళ్ళడము నాకు చాలా సార్లు అనిపించింది సార్. ఇంకా ఎందుకు ఇంత చిన్న పిల్లల్ని ఇబ్బంది పెట్టడం, వస్తుందో రాదో, కాంపిటీషన్ ఉమ్, హెవీగా ఉంటది, పోస్టులు తక్కువ ఉన్నాయి, ఎందుకు ఉమ్, ఇంత అంటే ఒక 1 year కాదనుకుంటే ఆ తర్వాత ఏదోటి తెలిసిపోతది కదా. ఒక వన్ ఉమ్. ఇయరే కదా, ఒక 1 year మనది కాదనుకొని చదువు ఏం కాదు నేను చూసుకుంటా అని చెప్పి మా ఆయననే పంపించింది సార్ ఇంట్లో నుంచి. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి ప్రోత్సాహం. రైట్ తల్లి. ఈ డిఎస్సి లో పిఐకి ఏ బుక్ చదివావు తల్లి? ఎవరి క్లాస్ విన్నావు? మీదే సార్. నేను క్లాస్ అయితే కొనలేదు సార్, బుక్ చదివినాను కానీ క్లాసు ఏం వినకుండా బుక్ అయితే చదివాను సార్. యూజ్ అయిందా బుక్? బాగా యూజ్ అయింది. యూజ్ బాగా అయింది యూజ్ సార్ అయింది. బాగా. రైట్ తల్లి. మా హెచ్జిటి 9 days ప్లాన్ లో ఉన్నావా? ఉన్నాను సార్. ఎవరు చెప్పారు ఆ ప్లాన్ బాగుందని? ఎలా తెలిసింది మీకు? మీ క్లాసెస్ సార్, అది యూట్యూబ్ లో ఎప్పుడు చూస్తూ ఉండడం వల్ల అట్లా. ఉమ్, నేను టెట్ కేం తీసుకోలేదు సార్. లాస్ట్ మూమెంట్ లో ఇంకా తీసుకున్నా, మా ఆయననే తీసుకో బాగుంటది, మీరు టెట్ అయిపోయిన తర్వాత అందరితో కాల్ చేసి మాట్లాడారు కదా సార్, అవును. అట్లా మాట్లాడడం వల్ల బాగుంటది, యూజ్ అవుతది అన్నట్లు యూజ్ అయిందా? మీ విజయంలో మా హెచ్జిటి ప్లాన్ యూజ్ అయిందా? మీ ఎస్జిటి ప్లాన్ యూజ్ అయింది. మీరు సార్ మీ ప్రోత్సాహం, మీరు చెప్పే ప్రతి క్లాసు, మోటివేషన్ క్లాస్ కానీ, మీరు పెట్టే ఉమ్, అన్ని పిఐ క్లాసెస్ కానీ వింటూ ఉంటుంది సార్ నేను. ఇంటూ వచ్చా. మీ ప్రో 2017 లో మీ టూ ప్రోత్సాహం. థౌజండ్ 2017 లో మీరు బాసరకు వచ్చారు. బహుశా అక్కడ నేను ఒక మాట కూడా అవును మీకు సార్. చెప్పొచ్చు, టెక్స్ట్ బుక్స్ కొత్తవి తీసుకొని చదవండి అని చెప్పి. కానీ అప్పుడు నా మీద మీకు నమ్మకం కుదరలే అవును కదా? సార్. అంటే అప్పటి నుంచి కూడా మీరంటే నమ్మకం వేశారు కానీ అప్పుడు అంత అంటే కొందరు అవి అని, కొందరు ఇవి అని, అట్లా ఉమ్, ఇంకా కొందరు ఫ్రెండ్స్ అవి ఏడ దొరుకుతాయి, అవి కాదు ఇవి కాదు అని. అప్పుడు ఇంత కూడా అనుభవం లేదు సార్. ఇంకా టైం కూడా లేదు సార్ అప్పుడు. మళ్ళీ కొత్త ఉమ్. బుక్స్ తీసి చదివేంత టైం కూడా లేదు. టెక్స్ట్ బుక్ అంటే కొంచెం టైం తీసుకుంటది కదా సార్. అంతే అంతే. ఇంకోటి ఇంత లైన్ టు లైన్ చదవాలి, ఇంత పర్టికులర్ చదవాలని కూడా అప్పుడు తెలియదు సార్. ఇంకా అందువల్ల
ఏదైతే కోచింగ్ లో నోట్స్ రాసుకున్నామో ఆ నోట్స్ ప్రిపేర్ అయ్యేదాన్ని సార్ అప్పుడు. ఆ నోట్స్ ప్రిపేర్ అయ్యేదండి. దగ్గరికి వచ్చిపోయింది. ఆ, ఇప్పుడు ఎస్జిటి ఎగ్జామ్ ప్లాన్ 9 డేస్ ప్లాన్ రాస్తున్నప్పుడు తల్లి ఆ క్వశ్చన్లు ఎలా అనిపించింది? అంటే నీ టెక్స్ట్ బుక్స్ మొత్తం చదివానా? ఇంకా చదవాలనిపించిందా? సార్ మీరు ఎప్పుడు వీడియో పెట్టినా ఒకసారి ప్లాన్, ఎవరైనా ఎంత బుక్ లైన్ టు లైన్ చదివినా గానీ 90 డేస్ ప్లాన్ ఎగ్జామ్ రాసి చూస్తే తెలుస్తుంది ఎక్కడ మిస్ అవుతుందో. ఇంకా మేము ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయో చదవలేనివి అని మీరు ఎప్పుడు ఇట్లా పెడుతుండ్రు కదా సార్ యూట్యూబ్ లో లైన్. హ్మ్. అది చూసి హ్మ్. చాలా భయం వేసేది. కానీ హ్మ్. చేయలేం సార్, మీరు పెట్టే క్వశ్చన్లు ఎవరు ఎంత లైన్ టు లైన్ చదివినా కూడా చేయలేరు సార్ అసలు. కానీ ముఖ్య ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు. మీరు అట్లైనా బుక్ బాగా చదువుతారేమో, టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చూస్తారేమో అన్న ఆలోచన మీతో కష్టం చేయడం. ఏదేమైనా కూడా తల్లి ఇప్పుడు 2017లో దగ్గరికంటే దాదాపు దగ్గరికి వచ్చిపోయినావు. ఆ బాధను అధిగమిస్తూ ఫ్యామిలీ, పిల్లలు, భర్త ప్రోత్సాహం, మళ్ళా కష్టపడ్డావు. రెండవ ప్రయత్నంలో జిల్లాలోనూ ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చావు. అందరికి కూడా ఆ వైఫల్యానికి సమాధానం చెప్పగలిగావు. ఇప్పుడు కూడా చాలా మంది మీ జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, డిఎస్సి దగ్గరికి వచ్చారు. అందరూ చదివారు, కష్టపడ్డారు. కొందరికి పోస్టులు లేకపోవడం, కొందరు కాంపిటీషన్ తక్కువ అంచనా వేయడం, కొందరు టెక్స్ట్ బుక్‌ని పక్కకు పెట్టడం, ఏదైనా కారణం కావచ్చు. ఈ డిఎస్సిలో కొద్దిమంది వైఫల్యం చెందారు. వారికి మీరిచ్చే అడ్వైస్ ఏంది? సార్ నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మనకు పోస్టులు ఎన్నైనా ఉండని సార్, మనకు కావాలి ఒకటే పోస్ట్ దాంట్లో కాబట్టి ఖచ్చితంగా నాకు జాబ్ కావాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు పోస్టులు ఎన్ని ఉన్నాయని ఆలోచించకుండా వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఓన్లీ టెక్స్ట్ బుక్స్, వేరే ఏం వద్దు. ఏ సబ్జెక్ట్ కానీ, అది మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా సరే. మ్యాథ్స్ అని కొందరు నోట్ బుక్స్ పట్టుకుంటుంటారు, అయినా మ్యాథ్స్ అయినా టెక్స్ట్ బుక్స్ సార్. అన్ని నాకు కావాలి ఒక పోస్ట్ అని అది దృష్టిలో పెట్టుకొని టెక్స్ట్ బుక్ తీసి లైన్ టు లైన్ ఎవరైతే ఎక్కువ సార్లు సార్, ఎక్కువ హ్మ్. సార్లు ఎవరైతే చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు చివరి వరకు. విజయం సాధిస్తారు. రైట్ తల్లి. ఇప్పుడు హెచ్‌జిటి జాబ్‌తోనే సాటిస్ఫాక్షన్ అయితావా? ఫర్దర్‌గా ఏమైనా ఇంకా గ్రూప్స్ వైపు గాని, ఇతర ఉద్యోగాల వైపు పోయే అవకాశం ఉందా? గ్రూప్స్ వైపు కాదు సార్, నాకు టీచింగ్ ఫీల్డ్ అంటేనే ఇష్టము. అవసరమైతే నాది బిఎడ్ కూడా ఉంది సార్, దీంట్లో ఎస్ఏ ట్రై చేస్తాను. నెక్స్ట్ డిఎస్‌సికి స్కూల్ అసిస్టెంట్ ట్రై చేస్తావు. వస్తది, తప్పకుండా వస్తది. ఎందుకంటే టెక్స్ట్ బుక్ ఎలా చదవాలో నేర్చుకున్నావు. ఆ మూల సూత్రం నీలో ఉంది కాబట్టి అవును. స్కూల్ అసిస్టెంట్ కూడా ఈజీగా ఇస్తావు. మరి ఈ నీ ఇంతటి విజయానికి నీ కష్టం ఒకటే కాకుండా నీకున్న బాధ్యతలు పంచుకున్నది మీ యొక్క హస్బెండే. ఒక్కసారి పక్కన మీ హస్బెండ్ ఉంటే నేను మాట్లాడతా. ఆ తర్వాత మళ్ళా మీతో మాట్లాడతా. రైట్ నమస్కారం సార్. రవి, గుడ్ ఈవెనింగ్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ నీ పేరు మీ లక్ష్మి డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ ర్యాంక్ సాధిస్తుంది అని సార్. మేము అనుకోలేదు కూడా సార్, అసలు ఊహించుకోలేదు సార్. అనుకోలేదా? చదువు ఒక పోస్ట్ నేను వాళ్ళు చదివితే మనకి ఏదో ఒకటి అనుకోలేదు సార్. అనుకోలే. కానీ జాబ్ సాధిస్తున్న నమ్మకం ఉండేనా? నమ్మకం అంటే ఆమెకి కన్ఫిడెంట్ గా అయితే మనం ఉన్నది ఒక పోస్ట్, మనకి జీసీడీలో తక్కువ పోస్ట్ ఏమొస్తాయంటే నువ్వు చదువు, లాస్ట్ వరకు చదువు, మనం చేసే ప్రయత్నం మనం చేద్దాము, వస్తేనేమో మంచిగా, రాకపోతేనేమో మనం మళ్ళీ ఏదో ఒకటి చేసుకోవాల్సింది అనిపిస్తుంది. ఓకే. 2018 దగ్గరికి వచ్చిపోయింది. మరీ చదవడం అయితే దగ్గరికి వచ్చింది కంటిన్యూ. కాబట్టి ఈసారి పక్కా సాధిస్తుంది అని నువ్వు అనుకోవచ్చు. అన్నిటికంటే ఎక్కువ అంత చిన్న పిల్లలు నువ్వు దగ్గర ఉంచుకొని, తాను ఇంట్లో ఉంటే డిస్టర్బ్ అయిద్దని హాస్టల్‌కి పంపించి, ఈ ఆర్థిక భాషలు అన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులతో పాటు చిన్న పిల్లలు, పెద్ద పిల్ల వాళ్ళ పని వాళ్ళు చేసుకునే పిల్లలుంటే ఇబ్బంది లేదు. మరీ చిన్న పిల్లల్ని కూడా నువ్వు చూసుకొని, ఆ బాధపడ్డా నువ్వు ప్రోత్సహించేందుకు నీ యొక్క కష్టాన్ని, నీ ప్రోత్సాహాన్ని జిల్లా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చింది. జిల్లా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు అవును. ఏమనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది. నమ్మలేదు సార్ అసలు. రిజల్ట్ వచ్చినాక ర్యాంక్ నంబర్ తగ్గొట్టుకున్నామా ఏంది, ఫస్ట్ ర్యాంక్ ఏంది, మళ్ళా హ్మ్. ఫోన్లో సరిగా రావట్లేదని మా బావ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి చూడండి మీరు అని చెప్పి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు లేదు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే ఇంకా అప్పుడు మేము అసలు మా ఓకే. సంతోషం ఓకే. ఓకే. చెప్పుకోవట్లేదు. ఓకే. చాలా థాంక్ యూ రవి. రవి మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా చదివేటటువంటి వాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళైనా, అబ్బాయిలైనా చదివే వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళ యొక్క ప్రోత్సాహానికి మనం ఎంతో కొంత తోడ్పడితే తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తారు. దానికి ఉదాహరణే మీ యొక్క లక్ష్మి. మరి భవిష్యత్తులో ఆమె ఇంకా ఏ ఉద్యోగం ప్రిపేర్ ఓకే. అయిద్దన్నా కూడా ఖచ్చితంగా చదివిపించు. ఎందుకంటే చదివే వాళ్ళని ప్రోత్సహించాలి. అందరికి అవకాశాలు రావు. ఓకే. అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా మరొక మాట చెప్తూ ఉంటాను నేను. అవసరం అనేది చెప్పి రాదు. అవకాశం అనేది వస్తే మళ్ళా తిరిగి రాదు. కాబట్టి ఉన్న అవకాశం తప్పనిసరిగా అవును సార్. సద్వినియోగం చేసుకోవాలి. నీకు కూడా మా శ్రోతల నుంచి చాలా థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఎందుకంటే ప్రోత్సహించే వాళ్ళు ఉంటే మాకు కూడా చాలా ఆనందం. ఇంకేమైనా చెప్పగలుగుతావా మా శ్రోతలకు? చెప్తాను సార్. మీ మీ మీ
స్పీచెస్ కూడా విని నేను తనకు మోటివేషన్ చేసేవాడిని సార్. ఏమైనా తను ఏమైనా మిస్ అయిందనుకో అప్పుడప్పుడు తనకు ఉమ్, అసలు ఇలా ఉంటది చదువు, మస్తు కష్టపడితే ఉంటది. ఇంకా అప్పుడప్పుడు మీ స్పీచెస్ విని కూడా ఆమె కొంచెం నేను మోటివేషన్ ఇచ్చేవాడిని. ఓకే ఓకే. ఆమె ఎక్కడ వినదు అన్నట్టు ఆమె టైం ఉండదు కదా, జస్ట్ స్టార్ట్ మీరు ఉమ్, వినేసి తనకు కూడా ఇలా వచ్చింది వీడియో, మీ ఉమ్, చదువు కష్టపడి ఏం కాదు వస్తుంది, మంచిగా చదువు అని చెప్పేవాడిని నేను. మీరు ఓకే కొంచెం ఓకే. ఇన్స్పిరేషన్, మీ వీడియోస్ అప్డేట్ తనకి ఇచ్చేవాడు నేను తన దగ్గర. ఉమ్, ఉమ్, చదవనీకి టైం ఉండదు, తినడానికి వెళ్ళినప్పుడు కాల్ చేస్తుండే, అప్పుడు ఇట్లా ఉమ్, వచ్చింది వీడియో, చదవాలి ఉమ్. మంచి అనేది చెప్పేవాడిని సార్. ఓకే కానీ ఓకే. కష్టం మస్తు పడింది సార్. కష్టం లేకుండా చాలా. ఫలితం రాదు రవి. కష్టం లేకుండా ఫలితం ఎక్కడా రాదు. ఎందుకంటే 99% కష్టమే, 1% అదృష్టం. కానీ శ్రమ లేకుండా ఏది ఆశించలేము. మన డైలాగ్ కూడా మీకు గుర్తే ఉంటుంది, విజయానికి రెండే మార్గాలు, ఒకటి శ్రమ, రెండోది కూడా శ్రమే, ఇంక ఏది కూడా ఉండదు. కాబట్టి ఆ శ్రమకు నీ ప్రోత్సాహం కూడా తోడ్పడింది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. ఒక్కసారి మరి కాబోయేటటువంటి రేపు భవిష్యత్తులో కాబోయే ఉపాధ్యాయులకు ఎలాంటి అడ్వైస్ ఇవ్వగలవు? ఏదైనా చివరిగా ఏమైనా చెప్పగలవా? ఓకే సార్. సార్ టెక్స్ట్ బుక్ సార్ అన్నిటికీ కీలకము. నేను టెక్స్ట్ బుక్ చదవడం కారణం మీరే సార్. మీరు చెప్పడం వల్లనే నేను టెక్స్ట్ బుక్ చదివి ఇప్పుడు మంచి ర్యాంక్ సాధించాలని నేను అనుకుంటున్నాను సార్. నేను 2018లో డిఎస్సి మిస్ అవ్వడానికి కారణం టెక్స్ట్ బుక్ చదవకపోవడమే. ఆ తర్వాత మీరు పెట్టే ప్రతి వీడియో విని టెక్స్ట్ బుక్కే కీలకము, ఇంకేం చదవద్దు, ఏ మెటీరియల్ ఏ నోట్బుక్ చదవద్దు అనేది నాకు బాగా తీసుకొని అదొకటి మీ వల్లనే నేను టెక్స్ట్ బుక్ చదివి మంచి మార్క్స్ సాధించాను సార్. ఇంకా ఫ్రెండ్స్ కూడా చాలా మంది టెక్స్ట్ బుక్కే చదవని చెప్పేవాళ్ళు. ఒక ఫ్రెండ్ అడ్వైస్ కూడా చాలా తీసుకునేదాన్ని సార్ బాగా. ఇంకా ఇప్పుడు ఎవరైనా సరే చదవాల. ఆ ఫ్రెండ్ పేరు చెప్పండి, పర్వాలేదు. సరే సార్, నాగరాజ్ అని ఒక అబ్బాయి, ఆ అబ్బాయి కూడా ఇప్పుడు జాబ్ సాధించండు సార్. ఓకే, నాగరాజు కూడా కంగ్రాచులేషన్స్. ఓకే సార్, ఏమైనా డౌట్ ఉంటే ఆ అబ్బాయికి నేను అడిగేదాన్ని, ఆ అబ్బాయి నన్ను అడిగేవాడు. అట్లా ఇంకా బాగా ఎంకరేజ్ కూడా చేసేవాడు సార్ ఆ అబ్బాయి కూడా. ఇప్పుడు ఎవరైనా సరే టెక్స్ట్ బుక్ చదువుతూ నెంబర్ ఆఫ్ టైమ్స్ టెక్స్ట్ బుక్ చదివితే జాబ్ ఖచ్చితంగా సాధించగలరు సార్. ఎవరైనా సరే ఇప్పుడు చదవాలనుకున్న వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్, ఒక్కసారి 2 సార్లు చదివి నాది అయిపోయింది నాకు అన్ని వచ్చి అనుకోవడం కంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ బుక్స్ చదువుతూ ఏదైనా టెస్ట్ సిరీస్ రాయడం బెటర్ సార్. బెటర్. అయితే నీ యొక్క ఇంటర్వ్యూ తర్వాత నాకేం తెలిసింది అంటే డిఎస్సిలో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ దీంట్లో కానీ నిలకడ అనేది ప్రధానమైన, నిలకడ ఉండాలి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే నేను బుక్కులు తీస్తాను అనుకుంటే పొరపాటు. ఎందుకంటే మనం రివిజన్ చేస్తానికి సమయం ఉండదు. నోటిఫికేషన్ కంటే ముందే మనం మొత్తం నేర్చుకొని ఆఫ్టర్ నోటిఫికేషన్ మనం రివిజన్ చేసుకోవడం కానీ, ప్రాక్టీస్ టెస్ట్ రాయడం కానీ, లేదా కొద్దిగా సహనం ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయం కాబట్టి అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అంటాం తప్ప ఇన్ టైంలో జరుగుతుందని గ్యారంటీ లేదు. అది వచ్చేంత వరకు కూడా అదే ప్రేరణ, అదే మోటివేషన్ తో రోజు ఖచ్చితంగా 4 గంటలు చదువుతారా, 10 అవర్స్ చదువుతారా కానీ చదవాలి. మధ్యలో ఎక్కడైతే గ్యాప్ వస్తుందో తర్వాత చదువు మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. అంతే అంటారా? అవును సార్, అది ఖచ్చితంగా. మాకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక కూడా జనవరిలోనే డిఎస్సి, ఫిబ్రవరిలోనే డిఎస్సి, మేలోనే డిఎస్సి అని అప్పుడు కూడా పెట్టలేదు. అయినా కూడా మేము ఎక్కడ కూడా ఇంకా పెడతలేడు కదా, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం ఇంకెందుకులే అని ఎప్పుడు ఆలోచించలేదు సార్. ఎప్పుడో ఒకసారి అయితే పెడతాడు. ఎందుకంటే మీరు కూడా చెప్పేవాళ్ళు నోటిఫికేషన్ అయితే వచ్చింది, దాన్ని అయితే రద్దు చేయడానికి వీలుండదు, ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే జరిగి తీరుతుందని మీరు ఎప్పుడు చెప్పేవాళ్ళు సార్. ఇంకోటి ఏంటంటే మీరు పెట్టే ప్రతి వీడియో మేము వినేవాళ్ళం సార్. దాని వల్ల కూడా నేను ఇంటికి రాకుండా, నోటిఫికేషన్ అయితే అస్సలు క్యాన్సిల్ అవ్వదు, ఎప్పుడో ఒకసారి అయితే ఎగ్జామ్ జరుగుతుంది, అది 1 నెల అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు, కానీ ఎగ్జామ్ పెట్టి తీరుతాడు అంటేనే మేము ఇంకా అసలు ఇంటికి వచ్చే ఆలోచన బంద్ చేసుకొని ఎగ్జామ్ రాసే ఇంటికి వెళ్ళాలి. ఎప్పుడో ఒకసారి అయితే పెడతాడు. అది ఇంకా ఎంత లేట్ అయితే అంత ఇంకా మెనీ టైమ్స్ రివిజన్ చేయొచ్చు. అట్లానే అక్కడే ఉన్నాం సార్ మేము ఇంటికి. లాస్ట్ ఒక మాట అడుగుతానమ్మా. ఇంతకుముందు జాబ్ లేదు, ఇప్పుడు జాబ్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్. నువ్వు చూసిన సమాజంలో కానీ, ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, ఎవరైనా కానీ వారు మాట్లాడే విధానంలో కానీ, సామాజిక వదలో కానీ గౌరవం పెరిగిందా? చాలా సార్ అసలు. రైట్. ఉద్యోగం అనేది కేవలం ఆర్థిక భద్రతే కాదు, సామాజిక స్టేటస్ ను కూడా పెంచుతుంది. దాన్ని పెట్టుకొని నిరుద్యోగులు ఒక 6 నెలల్లో సంవత్సరమో ఖచ్చితంగా కష్టపడితే తప్పకుండా లక్ష్యాన్ని చేరుకుంటారు. కష్టపడ్డ వాళ్ళు నష్టపోయినట్టు వరల్డ్ హిస్టరీలో ఎక్కడ కూడా లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.